అలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ముందుగానే జనాల్ని ఏప్రిల్ ఫుల్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ వారి మీటింగుల్లో ఇంకెన్ని రకాలుగా 99% హామీలు నెరవేర్చాను. ఇలా ఎన్నో మద్యపాన నిషేధం చాలా చేశాం. ఇలాంటివి జనం ఎవరైనా ఏప్రిల్ 1 రోజు ఫూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ జనాల్ని ఫూల్స్ చేసిన మహానుభావుడు ఎవరు అంటే శ్రీయుతుడు ఎడుగూరు సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఇంకా ప్రతిరోజు జనాన్ని ఫూల్స్ చేయటం మానేసి ఒక ఏప్రిల్ 1కి అంటే ఇవాళ ఏదైనా చెప్పుకోండి, దేశానికి కాబోయే ప్రధానాన్ని కూడా చెప్పండి. అఫ్కోర్స్ మీరు భయపడతారనుకోండి, ఆ మాట అనరు. అవసరమైతే అమెరికాలో పోటీ చేశారని నెగ్గలను అంటారు తప్ప కల్లో కూడా భారతదేశంలో నేను ప్రధాని అవుతానని చెప్పే ధైర్యం ఆయనకి లేదు. ఎందుకంటే అలా చెప్తే 24 గంటల్లో ఏమవుతుందో ఆయనకు తెలుసు కనుక. సరే, ఈ ఏప్రిల్ ఫూల్స్ డేని పక్కన పెడితే ఈరోజు నేను గతంలో సుప్రీంకోర్టులో 2 సార్లు వాయిదా పడింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఒక 3000 సార్లు ఆయన మీద ఉన్న 11 ఛార్జ్షీట్లలో బాగా వాయిదాలు అడిగినట్టుగా రికార్డులన్నీ సమర్పించి ఇంక ఈ కోర్టులో ఉంటే ఎలాగే వాయిదాలు అడుగుతూ ఉంటాడు, ఆయన ఇస్తూ ఉంటాడు. దానికి తోడు హైకోర్టు నుంచి కూడా అసలు నువ్వు వెళ్ళక్కర్లేదా, నువ్వు తోపి, నువ్వు సీఎంవి అన్నట్టుగా ఒక ఆర్డర్ కూడా ఆయన తెచ్చుకోవడం జరిగింది. సో దాని మీద ఇది అన్యాయం, ఒక ముఖ్యమంత్రికి ఒక రూలు, ఒక సాధారణ మానవుడికి ఒక రూలా అని చెప్పి ప్రశ్నించి ఇది న్యాయ వ్యవస్థలను చేసే విధంగా ఉంది. ఇదే సుప్రీంకోర్టులో 77 వాయిదాలు అడిగితే ఇంకొక వాయిదా అడిగితే ఇచ్చిన బెయిల్ను కూడా రద్దు చేయమన్నారు. మరి ఇక్కడ ఇన్ని వేల వాయిదాలు అడిగితే అతిగతి లేదు అని నేను ఏ ఒక్కరూ కూడా ఈ పిటిషన్ వేయటానికి ఆంధ్రదేశంలో ముందుకు రాని పరిస్థితుల్లో నేను ముందుకొచ్చి నేనున్నాను అంటూ ముందుకొచ్చి నేను ఈ పిటిషన్ వేయటం జరిగింది. అలాగే నేను గతంలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కడూ కూడా ఆ బెయిల్ రద్దు చేయాలని అడిగే ధైర్యం లేని పరిస్థితుల్లో నేను ఒక్కడనే ధైర్యం చేసి ఆ పిటిషన్ వేసిన 20 రోజులకి ఆల్మోస్ట్ ఏమో చంపేస్తే స్వర్గానికి వెళ్ళి ఉన్నాం, నరకానికి వెళ్ళి ఉన్నాం, నాకైతే తెలియదు. కానీ మన హిందూ శాస్త్రం ప్రకారం చచ్చినవాడు పుణ్యం చేస్తే స్వర్గానికని, పాపాలు చేస్తే నరకానికని సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. కాబట్టి ఎక్కడో దగ్గరికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యాడు. బట్ వెంకటేశ్వర రైతు చాలాసార్లు చెప్పారు ఇంతకుముందు, అంటే ఆ పిటిషన్ వేసినందువల్ల ఏ ఒక్కడో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని చూపెట్టడానికి ముందుకు రాని పరిస్థితుల్లో నేను వేసిన ఆ పిటిషన్ వల్ల నా ప్రాణం మీదకి నేను తెచ్చుకున్న ఆ వ్యవహారం హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు వచ్చింది. గతంలో వాయిదా వేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈ 2 పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు ముక్కుల రోతగి గారు రోజు 30 లక్షలు తీసుకుంటారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అఫ్కోర్స్ ఇది ఆయన పర్సనల్గా పే చేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను ప్రభుత్వం మీద వేసిన కేసు కాదు, వ్యక్తిగతంగా వేసిన కేసు. సరే, ప్రభుత్వం కేసులు కూడా ఆయనకి చాలా ఇస్తాడు కాబట్టి ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడో మనకు తెలియదు, మనకు అనవసరం కూడా. సో ఆయన ఇంకా బ్యాటరీ ఆఫ్ లాయర్స్ వచ్చారు, 6-7 వచ్చారు వారి వెనకాల. వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఏం లేదు, అసలు బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు, అది ఇది అని చెప్పి
పచ్చాబద్ధాలు కోర్టులో చెప్పినప్పుడు ద వుడ్ బి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెంబర్ 2 జడ్జ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద కేస్ అని అడిగితే పెప్ప అని చెప్పి అంటే ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు కోర్టులకు వెళ్లకుండా ఉండటం అది కరెక్ట్ కాదు. వారికి వెసులుబాట్లు ఇవ్వటం ద ట్రయల్ షల్ గో ఆన్ అని చెప్పి అని సిబిఐ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గారు సిబిఐ తరపున అటెండ్ అయితే అసలు ముందు అడిగారు, ఆయన క్వైట్గా ఉన్నారు, హూ ఇస్ సిబిఐ కౌన్సిల్ అని జడ్జి గారు తీవ్ర స్వరంలో అడిగినప్పుడు ఆయన నేను సిబిఐ కౌన్సిల్ని, ఈ హైలీ రెప్యూటెడ్ లాయర్ రాజుగారు, చాలా పెద్ద మనిషి. ఆ రాజుగారు ఐఎమ్ ద లాయర్ రిప్రజెంటింగ్ సిబిఐ, but we asked you to file a detailed counter why the delay is happening. Did you file? No, sir. Why? Give me some time, sir. సో కోర్టు అడిగినా కూడా ఎందుకంటే కారణం చెప్పడానికి లేదు. ఇంతలో మా సీనియర్ కౌన్సిల్ బాలాజీ శ్రీనివాసన్ గారు దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లౌస్ సార్, దట్స్ వై దే ఆర్ నాట్ ఫైలింగ్. అరే అప్పుడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్లు అంటే పిటిషన్ అండర్ 207 ఆ డిశ్చార్జ్ పిటిషన్లో గోల్ ఎక్కువైపోయింది. అందుకని ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్ వేసినందువల్ల మేము ముందుకెళ్ళలేకపోయామంటే మరి ఆ డిశ్చార్జ్ పిటిషన్లకి సొల్యూషన్ మీరు చూసుకోవాలి. ఈజ్ ఇట్ ప్రాపర్? అంటే ఇది సమంజసమా? ఒక ముఖ్యమంత్రికి ఒక పార్టీ అధ్యక్షుడికి ఇలాగా ఇన్ని వాయిదాలు ఇచ్చి ఇంత డిలే చేయటం సమంజసమా? ద ట్రయల్ షల్ గో ఆన్ అని ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ బెయిల్ రద్దు పిటిషన్ కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి వేరే కోర్టుకు మార్చమన్నారు. అసలు నాకు ఆ కారణాలు కావాలి, ఎందుకు ఆలస్యం అయిందో డీటెయిల్డ్గా. ఏముంటుందండి కారణం చెప్పడానికి?